చంద్రబాబు సీఎంగా ఉండగా అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. కేసీఆర్ నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మరొక్కసారి కేసీఆర్ గారు తమ పార్టీ ప్రస్థానాన్ని, తమ విజయాల గురించి చెప్పుకుంటూ పార్టీ ఆవిర్భావం నాటి రోజుల గురించి చెప్తూ చంద్రబాబు గారి ప్రస్తావన తెచ్చారు. మీరు చెప్పింది అక్షర సత్యం కేసీఆర్ గారు, అందులో తప్పే ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొనసాగాలి అనే విధానానికి కట్టుబడి ఉంది కాబట్టి ఆనాడు మీరు లేవనెత్తుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రస్తావనతో విభేదించారు. అదే విధానాన్ని టీడీపీ 2004 అసెంబ్లీ ఎన్నికలలో కూడా కొనసాగించింది. సమైక్య రాష్ట్ర స్లోగన్తోనే ఎన్నికలకు వెళ్ళింది. మీరు కూడా ఆ ఎన్నికల్లో ఎలా అయినా టీడీపీ ఓడిపోతే చాలు అని నాటి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో, ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలతో, ఇంకోవైపు కూటమిగా ఎన్నికలలో పోటీ చేసింది వాస్తవం కాదా? మరి మీరు కూటమిగా పోటీ చేసిన పార్టీలలో ఏ ఒక్క పార్టీ కూడా ఆనాటికి మీ పార్టీ స్టాండ్ అయిన తెలంగాణకు అనుకూలంగా మద్దతు తెలిపే తీర్మానం చేయలేదు. అయినా మీరు వారితో కలిసి పోటీ చేశారు అనేది వాస్తవం కాదా? నాడు ఎన్నికలలో నెగ్గిన తర్వాత వైఎస్ఆర్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో మీ పార్టీ అధికార భాగస్వామిగా చేరారు. అలాగే మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఏర్పాటు అయిన కేంద్ర ప్రభుత్వంలో మీరే స్వయంగా మంత్రి పదవి తీసుకున్నారు అనేది వాస్తవం కాదా? అటువంటి మిత్రపక్షం అధికార భాగస్వామికి వెన్నుపోటు పొడిచింది. మీ పార్టీనే లేకుండా చేయాలి అని నిలువున మీ పార్టీలో ఫిరాయింపులు ప్రోత్సహించింది. మీ ఉద్యమాన్ని అవహేళన చేసింది. నాటి వైఎస్ఆర్ అని తెలిసి ఉండి ఆయన కొడుకే మా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్ రెడ్డి అని నిన్నటి సభలో ఒక్క మాట కూడా చెప్పలేదే కేసీఆర్ గారు? మరి అదే టీడీపీ పార్టీ 2008 విజయదశమి నాడు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన సంగతి కూడా చెప్పలేదు. అదే టీడీపీతో కలిసి 2009 ఎన్నికల్లో మహాకూటమిగా పోటీ చేసిన సంగతి కూడా చెప్పలేదు. అదే వైఎస్ఆర్ మరణించిన తర్వాత అతని కొడుకు జగన్ రెడ్డి గారు తెలంగాణ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మానుకోట దగ్గర ఆయన మీద మీరే చేయించిన రాళ్ల దాడి, దానికి ప్రతిగా జరిగిన పోలీస్ కాల్పుల్లో ఒక కుర్రవాడు మరణించిన సంగతి కూడా మర్చిపోయారా? టీడీపీ పార్టీకి మీరు నష్టం కలిగించారు. టీడీపీ నాయకత్వాన్ని, సాక్షాత్తు చంద్రబాబు గారిని మీరు అవహేళన చేశారు, అవమానించారు తప్ప టీడీపీ పార్టీని కానీ చంద్రబాబు గారు కానీ ఏనాడు మీకు నష్టం కలిగించలేదు, అమర్యాదగా వ్యవహరించలేదు అని మీకు తెలీదా? ఆఖరికి మీరు పదే పదే ప్రస్తావించే ఓటుకు నోటు అంశం అసలు ఎవరి తప్పు, ఎంత అనేది కూడా బహిరంగంగా చర్చించడానికి సిద్ధం. ఆనాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ నిర్వాహకం ఏంటి అనేది కూడా చర్చ జరిగే తీరాలి. మీకు చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తూనే మీ పార్టీ సంస్థాగతంగా బలపడటానికి టీడీపీ కేడర్ని ఫిరాయింపు చేసుకుంటూ బలపరుచుకోవచ్చు అనే వ్యూహంలో సఫలీకృతం అయ్యారు కాబట్టి ఇంకా అదే ఒరవడిని కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగానే మీకు మీ పార్టీ తెలంగాణకు వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలిసినా దాన్ని ప్రస్తావించరు. ఎందుకు అంటే దానివల్ల ఇప్పుడు మీకు వనగూరే లాభం పెద్దగా ఏమీ లేదు. కానీ చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తూనే మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతారు అనే పాత చింతకాయ పచ్చడి వ్యూహాన్ని మళ్ళీ అమలు చేయడం వల్ల అన్నిసార్లు లాభం జరగదు కేసీఆర్ గారు. తెలంగాణ ఎమోషనల్ వల్ల అత్యధిక లాభం పొందిన కుటుంబం ఏది? ఆ సెంటిమెంట్తో అంతటి లాభసాటి బేరం చేయగలిగిన రాజకీయ బేరగాడు ఎవరు అనేది నేటి తెలంగాణ సమాజానికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇంకా చంద్రబాబు గారిని దోషిగా చూపడం అనేది మీకు గిట్టుబాటు అయ్యే బేరం కాదు అనేది రియలైజ్డ్ అవ్వండి. అన్నట్టు త్వరలో ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏ కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో కూడా ప్రయోగానికి భూమికి సిద్ధం అవుతుంది అనేది మీకున్న సమాచారం అనేది మాకు కూడా తెలుసు. ఇప్పటికే ప్రతి తెలుగుదేశం కార్యకర్త మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు గారు పార్టీని క్రియాశీలకంగా చేస్తున్నారని ఎదురు చూస్తున్నారు. దానికి ముహూర్తం కూడా త్వరలోనే ఉంది కేసీఆర్ గారు. కొంచెం వెయిట్ చేయండి. అసలు సిసలు విమర్శలకు, ప్రతి విమర్శలకు మంచి కాలం ముందు చాలానే ఉంది. జీవితంలో కష్టాల కడలని పోలుస్తారు కవులు. కడలే జీవితం అయితే గంగపుత్రులకు తరతరాలుగా సముద్రమే తల్లి, తండ్రి, గురువు అన్నీ. ఉప్పు నీటి అలల మీద వారి బాల్యపు ఊయల మొదలవుతుంది. తెల్లని నురగలను తమ జీవితాలకు రంగులద్దుకుంటూ బతుకు సాగిస్తున్నారు. ఉదయం తొలికరణం సముద్రం గర్భం నుంచి ఉదయిస్తే వీరి పడవల తీరానికి లాగి చేపల వేటకు బయలుదేరతారు. వారి జీవితాలు నిత్యం సముద్రపు అలలతో సావాసం చేస్తాయి. వారి చేతలే వారి ఆయుధాలు, వారి పడవలే వారి ఇళ్ళు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని క్షణము పోరాడుతూ చేపలను పట్టి
మనందరి ఆఖరి తీరుస్తారు. గుండెకు మేలు చేసే ఒమేగా ఫ్యాట్ అందించే వైద్యులు వీరు. తమ కోసం కాదు, తమ కడుపు నింపుకోవడానికి కాదు, ఎందరో ఆకలి తెచ్చడానికి తమ ప్రాణాలను పలంగా పెడతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని తుఫాన్లు వచ్చినా తమ జీవనోపాధిని మాత్రం వీరు వదలరు. ఎండైనా, వానైనా, చలైనా సముద్రపు ఒడ్డున వేచి చూస్తూ ఉంటారు. తమ వల నిండా చేపలు పడతాయని, తమ కుటుంబానికి తిండి దొరుకుతుందని, ఆ తల్లి గంగమ్మ తమను ఆదుకుంటుందని వారి నమ్మకం. కానీ వారి జీవితాలు అంత సులువుగా సాగవు. పేదరికం వారి నీడలా వెంటాడుతుంది. సరైన తిండి, బట్ట, ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల చదువులు ప్రశ్నార్థంగా నిలుస్తాయి. అనారోగ్యం వస్తే దిక్కులేని వారు అవుతారు. ప్రకృతి వైపరీత్యాలు వారిని మరింతగా కొంగదీస్తాయి. ఒక్కోసారి జలాల్లో పొరుగు దేశాలకు చిక్కి నరకం అనుభవిస్తూ ఉంటారు. అయినా వారి గుండెల్లో ఆశ చావదు. రేపటి రోజు బాగుంటుందని, తమ కష్టాలు తీరతాయని ఎదురు చూస్తూ ఉంటారు. అలల మాదిరిగానే ఒక పోటు తర్వాత మరొక తెడ్డు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారి జీవితాల్లోకి నావికుడిలా నాయుడు మళ్ళీ వచ్చాడు. వారి కష్టాలను గుర్తించి మత్స్యకారుల సేవలో అనే పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం నిజంగా ఓ గొప్ప విషయం. ఏట నిషేధ సమయంలో 2 నెలల పాటు పని లేకుండా ఉండేవారికి 20,000 ఆర్థిక సహాయం అందించడం వారి జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారి కష్టాన్ని గుర్తించినందుకు, వారి శ్రమను గౌరవించినందుకు ఒక నిదర్శనం. ఒక చిన్న ఆశాకరణం ఈ కష్టాల చీకటిని పారద్రోలుతుంది. గత వైకాపా హయాంలో, కరోనా అల్లకలంలో వారి జీవితాలు దుర్భరం అయ్యాయి. ఏ సహాయం అందలేదు. ఇప్పుడు నాయుడు వారికి ముందులా సహాయాన్ని పెంచడం, ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు గతంలో కూడా మత్స్యకారుల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. వారి పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం, వారికి కావలసిన వలలు, పడవలు అందించడం వంటి చర్యలు వారి జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చాయి. వారి భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చాయి. డీజిల్పై రాయితీ ఇవ్వడం, కొత్త ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు మత్స్యకారుల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయి. కానీ జగన్ రెడ్డి మాటలకే, ఆర్భాటాలకే పరిమితం అయ్యాడు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వంటివి వారిని ఆదుకుంటుంది. ఆ కుటుంబాలకు ఒక పెద్ద దిక్కుగా నిలుస్తుంది. కడలి ఒడ్డున జీవించే ఈ శ్రమజీవుల జీవితాలు ఎప్పుడూ కష్టాలతో వణుకుతూనే ఉంటాయి. వారి నిస్వార్థమైన సేవకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉందాము. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం వారి కష్టాల్లో కొంత ఊరటనిస్తుందని ఆశిద్దాం. వారి జీవితాల్లో వెలుగులు నిండాలని, వారి కలలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ సముద్రంలాగే వారి జీవితాలు కూడా ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ఆకాంక్షిద్దాం. నమస్కారం.